ఊరు నుండి అమ్మొచ్చింది. అమ్మ వచ్చేటప్పుడు మా కోసం తీసుకొచ్చినవి అనమాట. నేను చూపిచ్చేది కొబ్బరికాయలు. హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆహా! అద్భుతం వంటలు. వంటలు మాత్రమే కాదు అంతకు మించి ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నా. మీరెంత బాగున్నారని అనుకుంటూ బాగుండాలని కోరుకుంటున్నా. సో, అమ్మయితే వచ్చింది. అది నేను చూపిస్తున్నాను కదా! పుదీనా అనమాట. పాలు, పుదీనా, కొబ్బరికాయలు, మామిడికాయలు, గోరింటాకు కూడా తెచ్చింది. ఆషాఢం కదా! ఆషాఢంలో పెట్టుకోవాలి అంటారు కాబట్టి గోరింటాకు కూడా తీసుకొచ్చింది. అంటే ఇక్కడ మనకి దొరకవు కదా! అందుకోసం అన్ని ఊరు నుంచి పట్టుకొచ్చిందనమాట. కొబ్బరికాయలు కూడా మనకి ఇక్కడ ఎక్కువ రేట్లు ఉంటాయి. అందుకని ఊరు నుంచి తీసుకొచ్చింది. అక్కడ పొలం గట్ల చెట్లు ఇప్పుడు కాసాయన్నమాట కాయలు. అందుకు మామిడికాయలు కూడా వచ్చినాయి. పాలు చూసారా? దాదాపు 8 గంటల జర్నీ ఉంటది ఊరు నుంచి ఇక్కడికి రావడానికి. 8 గంటలు కూడా పాలు చక్కగా పాడవకుండా మంచిగా వచ్చాయన్నమాట. అంటే వస్తున్నప్పుడే వస్తాము అనగా అప్పుడే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని చక్కగా గడ్డకట్టిచ్చేసిందనమాట. బాగా గడ్డకట్టిన తర్వాత వచ్చే ముందు ఫ్రిడ్జ్‌లోంచి తీసి బ్యాగ్‌లో పెట్టుకుంది. సో, వర్షాలు పడుతున్నాయి కాబట్టి చల్లగా ఉంది కాబట్టి పాడవల. పూతరేకులు కూడా తీసుకొచ్చింది. పూతరేకులనమాట. చుడుతుంది. రేకులుగా తీసుకొచ్చింది. రైస్ పేపర్ స్వీట్ అనమాట. అలా పేపర్‌లా ఉంటది. అది బియ్యపు పిండితోనే చేస్తారు ఆ పేపర్స్. చాలామందికి తెలుసు అనుకుంటున్నాను. కుండ మీద చేస్తారు కదా! కొబ్బరి ఆకులతో మంట పెట్టి కుండని బోర్లిచ్చి బియ్యపు పిండిని కాస్త రుద్దుతారనమాట దాని మీద. వస్తే అప్పుడు అలాగా వస్తాయన్నమాట ఆ పేపర్స్. వాటి మీద బెల్లము, నెయ్యి చల్లుకుని ఆ విధంగా చుట్టుకుంటారు. వాటిని పూతరేకులు అంటారు. స్వీట్ అయితే స్వీట్, హాట్ అయితే హాట్ కూడా. ఇప్పుడు రకరకాలుగా చేస్తున్నారు పూతరేకులను కూడా. యూట్యూబ్‌లో చాలానే చూస్తున్నాం కదా! సో, అది చాలామందికి తెలియకపోవచ్చు అని చెప్పేసి ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా ఊరు నుంచి అయితే అమ్మ ఒక్కతే వచ్చింది. కానీ ఫుల్ లగేజ్‌తో వచ్చిందనమాట. చాలా లగేజ్ అయితే తీసుకొచ్చింది. అవన్నీ మోయడం చాలా కష్టం కదా! కొబ్బరికాయలు, మామిడికాయలు ఇవి కొంచెం వెయిట్ ఉంటాయి. ఇక మునక్కాయలని, తోటకూర, అలాగే పుదీనా, కాస్తంత గోరింటాకు, పాలు అవి 3 లీటర్స్ అనమాట పాలు. అంటే ఇక్కడ మనం ప్యాకెట్ పాలు తాగుతాం కదా! అందుకని కాస్త మనవాళ్ళు ఆమె ఉన్నన్ని రోజులైనా సరే ఆ 4 రోజులు చక్కగా గేదె పాలు తాగుతారనే ఉద్దేశంతో తీసుకొచ్చింది. అస్సలు పాడవలేదనమాట. చక్కగా ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్ హైలో పెట్టి స్పీడ్ పెట్టిద్ది. గడ్డ కట్టిచ్చేస్తది బాటిల్. మొత్తం గడ్డ కట్టిన తర్వాత అప్పుడు అలా పట్టుకొస్తదనమాట. ఆ గడ్డ ఇక్కడికి వచ్చేంత వరకు కరుగుతూనే ఉంటది మెల్లమెల్లగా. మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ నేను వెంటనే కాసేసి స్టోర్ చేసుకుంటా. సో, పాడవవు. పూతరేకులు చూస్తున్నారా తయారీ విధానం? బెల్లం పొడుం రేకులను అలా పెట్టుకుని బెల్లాన్ని చక్కగా పౌడర్ చేసుకోవాలి. ఏమాత్రము గడ్డలుగా లేకుండా పౌడర్‌గా ఉంటే చక్కగా తినేటప్పుడు చాలా బాగుంటుందనమాట. బెల్లం పొడి చల్లుకున్నాక తర్వాత దాని మీద నెయ్యి చల్లుకోవాలి. నెయ్యి కూడా చల్లి ఇంకా బాదం పప్పు, జీడిపప్పు, యాలక్కాయలు దంచిన పౌడర్ కూడా ఆ బాక్స్ గిన్నెలో ఉందనమాట. అది కూడా వేసింది. అది కూడా వేసి ఆ విధంగా చుడుతుందనమాట. చుట్టడం అయితే చూడండి. మా అమ్మ ఈ విధంగా చుట్టేసిన తర్వాత నేను కూడా చుట్టాననమాట. అది కూడా ఉంది ఈ వీడియోలో చూడండి.
అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మాకు ఆంధ్ర సైడ్ పెళ్ళిళ్ళుకి, ఫంక్షన్స్‌కి పూతరేకులు కంపల్సరీగా ఉంటాయనమాట. ఇది చూస్తున్నారా? నేను ఇంకొక ప్రొసీజర్‌లో చేస్తున్నాననమాట. మాకు పూర్వం నుంచి తడి క్లాత్ మీద ఆ రేకుల్ని ఆ విధంగా బోర్లించినట్టుగా వేసి, ఒక శారీ తీసుకుంటారు. శారీ తీసుకొని దాన్ని గట్టిగా పిండేస్తారనమాట. తడిపేసి ఏమాత్రం వాటర్ లేకుండా గట్టిగా పిండేసి, దాన్ని హాఫ్ వరకు వేసి, ఆ విధంగా రేకులన్నిటిని చక్కగా అలా బోర్లించినట్టు పెట్టి, హాఫ్ పార్ట్ మిగులుతుంది కదా! హాఫ్ పార్ట్‌ని పైన కప్పేస్తారనమాట. కప్పేసి ఒకసారి ఊరికే అలా కప్పి ఇలా తీసేస్తారు వెంటనే. అప్పుడు ఆ రేకులు ఏమవుతాయంటే చక్కగా కాస్త మెత్తబడతాయనమాట. అంటే చిన్నపిల్లలకి తినడానికి ఈజీగా బావుంటుంది. నేను ఇంతకుముందు అమ్మ చేసింది కదా! పేపర్‌ని మామూలుగా అలా పెట్టేసి చుట్టింది కదా! అలా చేస్తే ఏంటంటే పిల్లలకి తినడానికి ఇబ్బందవుతుందండి. పేపర్ కొరకడానికి కష్టమవుతది. ఈ విధంగా ఇలా చేస్తే అనమాట మెత్తగా ఉంటుంది. పిల్లలు చక్కగా తినడానికి ఇష్టపడతారు. సో, అందుకోసం నేను ఈ ప్రొసీజర్‌లో చేస్తున్నాననమాట. ఇప్పుడంటే యూట్యూబ్ ఇవి రకరకాల వీడియోలొచ్చి ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నారు. కానీ ఇంతకుముందు నాకు తెలిసిన ప్రొసీజర్ అంటే ఇలానే చేసేవాళ్ళు. ఇలా కాస్త తడి అవనిస్తారనమాట. తడి క్లాత్ మీద ఇలా యేసుకొని ఈ విధంగానే చుట్టేవాళ్ళు. ఇప్పుడు ఈ విధంగా అసలెవరు చుట్టట్లేదు ఇప్పుడు. ఇప్పుడు డైరెక్ట్‌గా చుట్టేస్తున్నారు. నెయ్యి కాస్త ఎక్కువేసేసి ఆ విధంగా చుట్టేసుకుంటున్నారులెండి. చూడండి నేనెలా చుడుతున్నానో. ఇవి రేకులు మనం కొనుక్కొచ్చుకున్నప్పుడు కొంచెం మనకి డ్యామేజ్‌వి కూడా వస్తాయి. డ్యామేజ్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ మంచి పేపర్ పెట్టుకొని డ్యామేజ్ వచ్చింది పైన పెట్టుకోవాలన్నమాట. పైన పెట్టుకుంటే అప్పుడు మనం చుట్టడానికి ఈజీగా బాగుంటుంది, మంచిగా వస్తుంది. చాలా వరకు డ్యామేజ్ ఉంటాయి. ఒక డబల్ వేసుకుని చుట్టొచ్చు, సింగిల్గా చుట్టొచ్చు. సింగిల్గా చుడితే ఏంటంటే పేపర్ కనిపిస్తుంది. డబుల్గా చుట్టుకుంటేనే చాలా టేస్ట్గా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఎంతమందికి తెలుసండి ఈ స్వీటు? ఎంతమందికి తెలీదు? తిన్నవాళ్ళు కామెంట్ చేయండి. ఇంకా మీకు ఇలా కాదు, ఇలా కూడా చేయొచ్చు అంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకేనా? నేను ట్రై చేస్తాను. నేను చేస్తున్నాను అనమాట. ఇది ఫస్ట్ టైం నేను ఇలా చేయడం. అమ్మని ఊరి నుంచి మరీ చెప్పింది, నేను దీనికోసమే మీకు చూపించాలి అనే ఉద్దేశంతో. అమ్మ వచ్చేటప్పుడు ఊరి నుంచి వస్తున్నాను అంటే ముందుగా నేను ఇదే చెప్పా, పూతరేకులు పట్టుకురా అమ్మ అని చెప్పాను అనమాట. రేకులుగా పట్టుకునిరా, ఇక్కడికి వచ్చిన తర్వాత చుట్టుకోవచ్చులే, ఇలా వీడియో తీసుకుని చూడతాను, చాలామంది చూస్తారు, తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అని చెప్పేసి నేను అడిగే ఇలా తెప్పించి ఇలా వీడియోని చూపిస్తున్నాను మీకు. నచ్చిందా? మీలో ఎంతమందికి తెలుసో మరి, ఎంతమందికి తెలీదో. చూసారా డ్యామేజ్ వచ్చింది అది. పైన చేసింది కూడా అది కూడా డ్యామేజ్ ఉంది. చాలా వరకు డ్యామేజ్ ఉంటాయి ఇలా రేకులు. ఇప్పుడు అది ఒక్కటి వచ్చి 3 రూపీస్ పడిద్ది అనమాట పేపర్. చాలా తక్కువ, కొన్ని చోట్ల మాత్రమే చేస్తారు వీటిని, రేకుల్ని సపరేట్ ప్లేస్ పెట్టుకుంటారు. వీటికి కూడా ఇప్పుడు మనకి బాణలు ఉంటాయి కదా, మనకి మంచినీళ్ళ కుండలు ఉంటాయి కదా, అలానే ఉంటాయి. బ్లాక్ కుండలు ఉంటాయి చూసారా, నల్ల కుండలు. ఆ నల్ల కుండల మీద చేస్తారు. ఈ పూతరేకుల కోసం ఆ కుండల్ని సపరేట్గా చేస్తారనమాట. పూతరేకుల కోసమే చేస్తారు కుండలు. సేమ్ అంతే, మన మంచినీళ్ళ కుండలు ఎలా ఉంటాయి, నీళ్ళ కుండలు ఎలా ఉంటాయి, మంచినీళ్ళు పోసుకొని తాగుతాం కదా వేసవికాలంలో కుండలు, కాకపోతే నల్లవి అనమాట, నల్ల కుండలు. దాన్ని బోర్లు ఇస్తారు, పొయ్యి పెట్టుకుని బోర్లించి దానికి ఒకటి హోల్ కూడా ఇస్తారనుకుంటా. హోల్ చేసి హోల్తో ఇస్తారు, కుండల్ని హోల్తోనే అమ్ముతారు అనుకుంటా. దాని మీద బియ్యపిండి చక్కగా బాగా వాటర్ కలిపేసి ఆ క్లాత్ ముంచి ఆ క్లాత్ని ఆ కుండ మీద రాస్తారనమాట. కిందేమో ఆకులతోటి, కొబ్బరి ఆకులతోటి మంట పెడతారు. ఆ వేడికి కాస్త అది పేపర్గా రైస్ పేపర్ కింద ఈ విధంగా వస్తుంది అనమాట. ఇదొక స్వీట్ ఎక్కువగా గోదావరి జిల్లాల్లో ఎక్కువగా తింటారు. ఎక్కువ తెలుసు గోదావరి జిల్లాల్లో ఏ ఫంక్షన్ అయినా కానీ ఈ స్వీట్ కంపల్సరీ ఉంటుంది. ఆంధ్రాలో కూడా చాలామందికి తెలీదు. అంటే గోదావరి జిల్లాలు తప్ప వేరే జిల్లాల వాళ్ళకి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు ఆంధ్రాలోనే. చాలా టేస్టీగా ఉంటాయిలేండి, చాలా బాగుంటాయి. ఒక డిఫరెంట్ స్వీట్ అనమాట. చుట్టాను మంచిగా, అంటే అమ్మ చేసింది కదా చూసేసి ఇక నేను కూడా చుట్టేసుకున్నాను చక్కగా. అమ్మతో పాటు నేను కూడా ఈ వేలో మీకు చూపించాలి అని చెప్పేసి ఇలా తడిపి చూపించాలని చెప్పి అలా చేసేసాను. ఇక ఇప్పుడు నేను వంటగదిలోకి వచ్చేసి వంట అయితే రెడీ చేసేస్తున్నాను. రొయ్యలు తీసుకొచ్చింది అమ్మ ఊరి నుంచి. ఆ రొయ్యల్ని వేపుడు చేస్తున్నాను అనమాట. రొయ్యల ఈగురు అనమాట కూర.
ఉల్లిపాయ టమాటాలని మగ్గబెడుతున్నా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గిన తర్వాత రొయ్యల్ని వేసేసి మగ్గబెట్టుకోవాలన్నమాట. పూతరేకులు చుడుతూ ఉంది ఇంకా అమ్మ. నేను వంట అయితే రెడీ చేసేస్తున్నా. పసుపు వేసాను. పసుపు వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మంచిగా కలుపుకుని కాస్త మూత పెట్టేసి మగ్గ పెడితే వాటర్ వస్తాయి అన్నమాట దానిలోంచి. ఆ వాటర్ ఎగిరిపోయిన తర్వాత అప్పుడు ఉప్పు కారం వేస్తాను. వాటర్ అంతా ఎగిరిపోవాలి, ఇందులోంచి వచ్చి వాటర్ అంతా పోవాలి. చూసారా ఎంత వాటర్ వచ్చిందో? మూత పెట్టేసి మగ్గించాను, ఆ విధంగా వాటర్ వచ్చింది. ఆ వాటర్ అంతా ఎగిరిపోనివ్వాలి. ఇప్పుడు మనం కాస్త ఎగిరిపోయింది. ఇప్పుడు సరిపడగా ఉప్పు వేసేసాను, అలాగే కారం కూడా వేస్తున్నాను. అంటే మసాలా పొడి లేదనమాట ఏమి, అందుకే కారం కొంచెం ఎక్కువ వేసాను. వేసేసుకొని పసుపు ఉప్పు కారం 3 పడిపోయి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఈగురు అన్నాను కదా, రొయ్యల ఈగురు వేపుడు కాబట్టి బాగా వేగనివ్వాలన్నమాట. వాటర్ ఏం పోయిన అవసరం లేదండి, మంచిగా బాగా కలుపుతూనే ఉండాలి. అందులో వచ్చిన వాటర్తో సరిపోతుంది. బాగా ఉప్పు కారం వేసిన తర్వాత ఇంకాస్త వస్తుంది వాటర్. మళ్ళీ ఆ వాటర్తోనే బాగా చక్కగా ఎగరబెట్టేసుకోవడమే. చూసారా ఫినిష్ అయిపోయింది. వాటర్ ఏం పోయకుండా అలా వేపుతూ ఉంటాం కాబట్టి ఆ పాత్రకు కూడా అట్లా పట్టేసుకుంటుంది, మాడినట్టే అయిపోతుంది. టేస్టీ రొయ్యల ఇగురు రెడీ అయిపోయిందనమాట. ఈ స్టేజ్లో కాస్త ఉప్పు కారం చూసుకుని చాలకపోతే మళ్ళీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అయిపోయిందనమాట రొయ్యల ఇగురు. కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నా. అదండి ఇవాళ వీడియో. అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం, మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఆహా అద్భుతం వంటలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.